ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ప్రార్థన ఆలకించేవాడ సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 18-19 వచనాల్లో తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. లూకా సువార్త 11వ అధ్యాయం 9-10 వచనాలు అటువల్ల మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెతుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడని మీతో చెప్పుచున్నాను. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 15 వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవుల వారి మొరలకు వగ్గి ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12 వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు అయ్యుండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. ఆ యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చెదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. మనమేమి అడిగినను ఆయన మనవి ఆలకించినను మనం మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనవి మనకు కలిగినవని ఎరుగుదము. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం. భూ దిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనం. సర్వలోకం నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావ మీకు వేలది వందనం తెలియజేస్తున్నాను తండ్రి. నాయన మా మొరను ఆలకించి దేవుడై ఉన్నారు తండ్రి. నాయన మీ యందు భయభక్తులు కలిగి మీ మాటలను మా నోటిని ఉంచుకొని నాయన నిన్ను అడిగే వరంగా, పొందుకునే వరంగా ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.